రిలేషన్షిప్స్లో సైలెన్స్ అనేది ప్రశాంతత కాదు, అది భయం. నువ్వు మాట్లాడదాం అనుకుంటా కానీ మాట్లాడలేవు, ఎందుకంటే అది మళ్ళీ కోపానికి దారితీస్తుందేమో అని. లెట్స్ బీ ఆనెస్ట్, దట్ ఈస్ నాట్ పీస్, దట్స్ ఫియర్. ఫియర్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఈజ్ ఇన్ పీస్, ఇట్స్ కాల్డ్ అబ్యూస్. అబ్యూస్ అనేది తిట్టడం కొట్టడమే కాదు, ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం కూడా. అండ్ అలాగే వాళ్ళు ఎప్పుడు తప్పులే చేస్తారు, ఏది కరెక్ట్గా చేయరు అనే భావన వాళ్ళకి కలిగించడం కూడా అబ్యూస్. స్లోలీ, క్వైట్లీ, ఇట్ బ్రేక్స్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. బట్ హియర్ ఇస్ ద ట్రూత్, you're never meant to live like this. Real love is safe and real love gives you freedom. God never uses fear to keep his children close. ఆయన ప్రేమతో లీడ్ చేస్తారు. He invites, he lifts and he heals. క్రైస్ట్ మీద బిల్డ్ చేసిన రిలేషన్షిప్స్ కూడా అలాగే ఉండాలి, ఫియర్తో కాదు, లవ్తో. ఇఫ్ యూ బీన్ లివింగ్ ఇన్ సైలెన్స్, ఒక విషయం గుర్తుపెట్టు, గాడ్ సేస్ యూ. నీ పెయిన్ అయినా చూస్తారు, మీ స్టోరీ ఫియర్తో ఎండ్ అవ్వడం కోసం రాయలేదు. లెట్స్ టేక్ వన్ స్మాల్ స్టెప్, స్పీకింగ్ అప్, రీచింగ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. డియర్ ఫ్రెండ్, యూ డిజర్వ్ పీస్ too. If this touched your heart, share this with someone who needs it.